బాగున్నావా? నిన్న మీద ఈరోజు అంతా తేలిగ్గా ఉందా కొంచెం? ఓకే, వాటర్ అది ఎక్కువ తీసుకోవాలి. వాటరు, లిక్విడ్స్, మంచినీళ్ళు, కొబ్బరి బొండం, మజ్జిగ, ఎలక్ట్రాల్ పౌడరు, కాఫీ, టీ అలవాటు ఒకేలా అది కొంతమంది చాలా అలవాటు ఉండే తాగకపోతే హెడేక్ వచ్చేస్తుంది అని అంటుంటారు. అలాగే ఏదైనా అలవాటు ఉంటే ఏదో ఒక్కసారి అది కూడా ఎక్కువ వేడి లేకుండా తీసుకోవాలి. వెజిటబుల్ సూపు ఇవన్నీ బాగా తీసుకో, ఓకేనా? తర్వాత సాయంకాలం ఇడ్లీ తిను. తర్వాత ఈ ఎత్తు పెట్టుకోవద్దమ్మా, ఎత్తు తీసేసేయాలి. నెక్స్ట్ టైము బెడ్ని ఎప్పుడు నార్మల్గానే ఉంచాలి. దిండు పెడుతూ ఉంటారు, ఇది వద్దన్నామని దిండు కూడా పెట్టద్దు. స్పైనల్ హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్పైనల్ హెడేక్ వచ్చిందంటే బాగా విపరీతమైన నొప్పి వస్తుంది. నువ్వు బాత్రూమ్కి లెగాలన్నా, నువ్వు కూర్చుని తినాలన్నా సరే కూర్చుంటే చాలా నొప్పి వచ్చేస్తుంది. అది దాన్ని స్పైనల్ హెడేక్ అంటారు అనమాట. అది 3-4 రోజు నుండి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే నువ్వు లిక్విడ్స్ ఎక్కువ తీసుకొని ఇది మాత్రం దిండు పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది, ఓకేనా? సరే, బేబీ ఫీడింగ్ అంత ఇస్తున్నావు కదా, గంటకోసారి అలా ఇస్తున్నావు కదా బేబీకి పాలు తాగిన తర్వాత కూడా మీరు భుజానికి వేసుకుని ఇలా పెట్టుకుని ఉండాలండి, తేనిపి రావాలి, ఓకేనా? సరేనా? నీరెండ్లో కూడా ఒకటి పెట్టండి అమ్మ బేబీకి. నీరెండ్లోని పొద్దుట మార్నింగ్ టైంలోని, ఈవినింగ్ టైంలో, సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో నీరెండ్లో పెడితే విటమిన్ D3 బాగా వచ్చి జాండీస్ అయితే తగ్గే అవకాశం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ బేబీకి. అది భుజానికి వేసుకోవడం, నీరెండ్లో పెట్టడం ఇంపార్టెంట్, ఓకేనా?